అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మీర్పేటలో దారుణం, దివ్యాంగ యువతిపై రేప్, గొంతు కోసిన నిందితుడు, అవమానంతో సూసైడ్. హైదరాబాద్ మీర్పేటలో 20 రోజుల క్రితం దివ్యాంగురాలైన యువతిపై లైంగిక వేధింపులు, గొంతుకోసి హత్యాయత్నం జరిగిన ఘటనలో బాధితురాలు అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు కుటుంబానికి చెందిన యువతి 22 అల్మాస్గూడలో గత 12 సంవత్సరాలుగా నివసిస్తోంది. ఆమె 2 సోదరులు, 1 సోదరి ఉన్నారు. ఇంటి ఎదురుగా ఉన్న శిరీష అనే మహిళ కుటుంబంలోని ఆమె మరిది శ్రీకాంత్ 28 తో పరిచయం ఏర్పడింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీకాంత్ యువతిపై అత్యాచారానికి పాల్పడి బ్లేడుతో గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో చెల్లెలు బయటినుంచి ఇంట్లోకి రావడంతో శ్రీకాంత్ బాత్రూంలో దాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు 20 రోజులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది కొలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తండ్రితో చెబుదామని చెల్లెలు భువనేశ్వరి సైగల ద్వారా చెప్పింది. దీంతో భయం, అవమానం, మనస్తాపంతో యువతి రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. చెల్లెలు సైగల ద్వారా పోలీసులకు వివరాలు తెలిపింది. బాధితురాలు శ్రీకాంత్ దాడి చేసిన వీడియోలు, ఫోటోలను చెల్లెలికి పంపించిందని తెలిసింది. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం శ్రీకాంత్ గతంలో కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. బాధితురాలు దివ్యాంగురాలు కావడం వల్ల ఆమెపై శ్రీకాంత్ దాడి చేయడం సులభమని భావించాడు. మృతురాలి చెల్లెలు, అక్క గొంతు కోసిన తర్వాత కూడా ఆమె బతికి ఉంది, కాని అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది అని చెప్పింది. ఈ ఘటన మీర్పేట్లో భయాందోళన సృష్టించింది మరియు దివ్యాంగుల భద్రత, లైంగిక వేధింపులపై చర్చలు జరుగుతున్నాయి. జాగ్రత్తలు, సలహాలు: లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం ఎదురైనప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో పంచుకోండి. దివ్యాంగులు, మహిళలు ఒంటరిగా ఉండకుండా సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే ఉండండి. అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడకండి. మానసిక ఒత్తిడి, అవమానం ఎదురైనప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు సంప్రదించండి. సమాజంలో దివ్యాంగుల భద్రత, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.